అదును చూసి దొంగ దెబ్బ కొట్టడం అంటే ఇదే అసలే సంక్రాంతి పెద్ద పండుగ. 6 అయినా సరే పండుగకు ఊరెళ్ళి తీరాలనుకునే వారికి కొదవే లేదు. ఎలాగైనా వెళ్ళాలి అనే ప్రయాణికుల బలహీనతను చూసి జేబులు నింపేసుకునేందుకు ప్రైవేట్ బస్సులే కాదు ఆర్టీసీ కూడా తయారైంది. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లాలన్న టికెట్ ధర 2000 పైమాటే అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి పండక్కి అరకొరగా ప్రత్యేక రైళ్లు ఉండడంతో ప్రజలకు ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ బస్సులే దిక్కవుతున్నాయి. అందుకే ఆర్టీసీ కూడా అసలు ధర కన్నా 50% అదనంగా వసూలు చేసేందుకు సిద్ధమైంది. నగరం నుండి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే రెగ్యులర్ రైళ్లలో రిజర్వేషన్లు నిలిచిపోయి రిగ్రెట్ దశకు చేరుకున్నాయి. తాజాగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి టెర్మినల్ నుంచి కాకినాడ, తిరుపతి, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. లక్షలాది మంది నగరవాసుల డిమాండ్లను ఈ అరకొర రైళ్లు ఏమాత్రం తీర్చడం లేదు. సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఛార్జీల దొంగ దెబ్బ తీసేందుకు అటు ఆర్టీసీ ఇటు ప్రైవేట్ బస్సులు సిద్ధమవుతున్నాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరిట 50% అదనపు దోపిడీకి దిగింది. చివరికి దివ్యాంగుల పాస్లను కూడా అనుమతించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పండుగ రద్దీని గమనించి 6000 బస్సుల్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఎల్బీ నగర్, ఉప్పల్, హయత్ నగర్, ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర బస్సు ప్రాంగణాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇక ప్రైవేట్ బస్సులైతే మేమేం తక్కువ తినలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. అడ్డగోలుగా టికెట్ ధరలు పెంచి దారి దోపిడీకి తెరలేపుతున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుండి విశాఖకు లగ్జరీ ఛార్జ్ 1800 ఉంటే ఇప్పుడు అది కాస్త 3000కు పెంచేశారు. అలాగే ఏసీ బస్సుల్లో 2500 ధర ఏకంగా 5000కు పెంచేశారు. పండుగకు ఎలా అయినా సరే ఇంటిల్లపాది వెళ్లాలని పట్టుబడితే కేవలం ఛార్జీలకే వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. పండుగ పూట ప్రైవేట్ బస్సులు దారుణంగా దెబ్బతీస్తున్నాయి. దొరికినప్పుడే దోచుకో అన్న సూత్రాన్ని బస్సులు, రైళ్లు అన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. మంచి సమయం మించినా దొరకలు అనుకున్నారేమో ప్రజల జేబులకు చిల్లు వేసేందుకు సిద్ధమైపోతున్నారు. బహిరంగంగా ఇంత దోపిడీ జరుగుతున్నా ఇరు రాష్ట్రాల సీఎంలు కానీ మంత్రులు కానీ కిమ్మరకుండా ఉన్నారంటే అదే నిజమైన దురదృష్టం.